వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే కుష్కాయ ఎలాగో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్గా టమాటో, ఆనియన్, మిర్చి, అలాగే లెమన్, ముందుగా నానబెట్టుకున్న రైస్, అలాగే చాపుడు కొత్తిమీర, పుదీనా, కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెసిపీకి కావాల్సిన మసాలా, అలాగే మనం యాడ్ చేసుకునే స్పైసెస్ జీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక 2 మిర్చి అలాగే 2 ఆనియన్ వీటిని బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందాము. స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు ఉంచుకోవాలి. మన ఆనియన్స్ ఫాస్ట్గా మనకు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. నెక్స్ట్ టమాటాని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో టమాటా కూడా బాగా మెత్తపడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తపడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్లో బాగా వేగి పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ఆఫ్ కారం, ఇవన్నీ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, గరం మసాలా మొత్తం మిక్స్ అయ్యేలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం వేయబోయేది పెరుగు. ఇదే మన కుష్కాకి మెయిన్ ఇంగ్రీడియంట్. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి మనకి ఆయిల్ బయటకి రావాలి తేలినప్పుడు. ఆ టైంలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కర్డ్లో ఆ స్పైసెస్ అన్నీ మనకి రైస్కి పట్టాలి. అప్పుడు మన రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలా 2 మినిట్స్ రైస్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత 2 మినిట్స్ రైస్ని అలా వదిలేసిన తర్వాత మనం రైస్కి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మేము ఎలా వాటర్ని యాడ్ చేసుకున్నానంటే 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ని వేసుకున్న తర్వాత మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కుక్ అవుతుంది. స్పైసెస్ అన్ని రైస్కి పడుతుంది. మనకు చాలా టేస్ట్. అంతేనండి. రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఎంతో ఈజీగా టేస్టీగా మన కుష్కా రెడీ అయిపోయింది. మేము కుష్కా కాంబినేషన్గా చికెన్ చేసుకున్నాము. చికెన్ కూడా రెడీ అయిపోయింది కుష్కా కాంబినేషన్లో. కుష్కా చికెన్ రెండు ఎంతో సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మన కుష్కాకి కాంబినేషన్ చికెన్ కర్రీ, అలాగే చికెన్తో పాటు రైతా, ఎంతో టేస్టీ అయిన కుష్కా రెడీ అయిపోయింది.
Thanks for watching our video. Please subscribe our channel Saujanya Mohan.